పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. రవాణా రంగంపై భారాన్ని పెంచే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని, ఇసుక రీచ్లలో అక్రమ వసూళ్లను అరికట్టాలని కోరారు. రీచ్లలో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ ప్రభుత్వాలు కాలరాస్తుంటే హక్కులు సాధించుకోవడానికి గిట్ ఇండియా తరలో ఉద్యమం వచ్చిన చరిత్ర అందరూ చూసినారు. కానీ ఈరోజు మేము ఆటో నగర్లో తెలంగాణ ఇసుక లారీ యజమానులము మేము చేయడానికి కారణం ఏంటంటే, ఈ ప్రభుత్వానికి అనేక సార్లు మేము అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినాం. మరి ఇసుక రీచ్లలో అక్రమ వసూలు చేస్తున్నారు, వాటిని అరికట్టమన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మరి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక రవాణా జరుగుతుంది, దాన్ని అక్రమ కట్టమన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఫిల్టర్ ఇసుక మరి వస్తున్నది, దాన్ని అరికట్టమని మేము ప్రభుత్వానికి అధికారులకు వినతిపత్రాలు అందజేసాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతేనే ఇవాళ జైల్ భరో కార్యక్రమాన్ని సూక్తిగా తీసుకొని మరి కార్మికులకు మేము మద్దతుగా, కర్షకులకు మద్దతుగా, రైతులకు మద్దతుగా వారికి తెలుపుతూ మా హక్కులను కూడా మాకు